నమస్కారం తెలుగు సినిమా ప్రేమికులారా, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఈరోజు మనం టాలీవుడ్ చరిత్రలోనే ఒక అద్భుతమైన సమయాన్ని గుర్తు చేసుకోబోతున్నాం. అది మామూలు సమయం కాదు, అది ఇద్దరు లెజెండ్స్ మధ్య జరిగిన ఒక భారీ బాక్సాఫీస్ యుద్ధం. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఆ ఇద్దరు మహానుభావులెవరో మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఒకరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, మరొకరు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. 1963 మరియు 1964 కాలం తెలుగు సినిమా చరిత్రలో ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఎన్టీఆర్ లవకుశ సినిమాతో రికార్డుల వేట మొదలుపెడితే, మరోవైపు ఏఎన్ఆర్ మూగమనసులు సినిమాతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. అసలు ఆ రోజుల్లో థియేటర్ల దగ్గర వాతావరణం ఎలా ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఫ్యాన్స్ మధ్య పోటాపోటీ, ఆ క్రేజ్, ఆ మాస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న స్టార్ వార్స్కి పునాదులు వేసినవే అని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు సినిమా స్థాయిని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎలా చాటి చెప్పాయో ఈరోజు మన వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మొదటగా మనం 1963లో విడుదలైన లవకుశ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా రిలీజ్ కాకముందు ఎన్టీఆర్ కెరీర్ ఒక ఎత్తైతే, ఈ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరో ఎత్తుకు వెళ్లిపోయింది. సి పుల్లయ్య గారు ఈ సినిమాని తెరకెక్కించిన విధానం అప్పట్లో ఒక సంచలనం. రాముడిగా ఎన్టీఆర్ని చూసిన జనం నిజంగానే ఆయన భగవంతుడు అని నమ్మేసే స్థాయికి ఆ సినిమా చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లవకుశ షూటింగ్ దాదాపు 5 సంవత్సరాల పాటు సాగింది. నిర్మాత లలిత శివజ్యోతి ఫిల్మ్స్ వారు ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఈ సినిమాను పూర్తి చేశారు. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ దాదాపు 25 నుండి 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. కానీ సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు షాక్ తిన్నాయి. మొదటి రోజే థియేటర్ల దగ్గర కిలోమీటర్ల కొద్దీ లైన్లు కనిపించాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, ఘంటసాల గారి సంగీతం ప్రతి ఇంట్లో మారుమోగిపోయాయి. లవకుశ సాధించిన బాక్సాఫీస్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా టోటల్ రన్లో దాదాపు ₹1 కోటి గ్రాస్ వసూళ్లను సాధించి తెలుగులో తొలి ₹1 కోటి సినిమాగా చరిత్ర సృష్టించింది. దాదాపు 26 సెంటర్లలో 100 రోజులు ఆడి 15 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఒక పౌరాణిక చిత్రం బాక్సాఫీస్ని ఇలా షేక్ చేయడం అప్పట్లో ఒక పెద్ద మిరాకిల్. ఇక లవకుశ హవా కొనసాగుతుండగానే 1964 ఆరంభంలో ఏఎన్ఆర్ మూగమనసులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పునర్జన్మ అనే కాన్సెప్ట్తో అప్పట్లో ఒక విప్లవం సృష్టించింది. అప్పటి వరకు ఎక్కువగా స్టూడియోలకే పరిమితమైన తెలుగు సినిమాను అవుట్డోర్కి తీసుకెళ్లిన క్రెడిట్ ఈ సినిమాకే దక్కుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపినప్పుడు ఏఎన్ఆర్ గారిని చూడ్డానికి వేల సంఖ్యలో జనం తరలివచ్చేవారు. ఈ సినిమా మేకింగ్లో ఒక సీక్రెట్ ఏమిటంటే, అప్పట్లో ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్లో, అంటే దాదాపు 10 నుండి 12 లక్షల్లోపు పూర్తి చేశారని టాక్ ఉంది. కానీ ఈ సినిమా తెచ్చిన లాభాలు మాత్రం నిర్మాతలకు కాసుల పంట పండించాయి. మూగమనసులు సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా మేకింగ్ స్టైల్కి మేధావులు సైతం ఫిదా అయిపోయారు. సావిత్రి గారి నటన మరియు ఏఎన్ఆర్ గారి బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను ఒక క్లాసిక్గా మార్చేశాయి. బాక్సాఫీస్ విషయానికి వస్తే ఈ సినిమా కూడా రికార్డులను తిరగరాసింది. ఇది కూడా దాదాపు 70 లక్షల నుండి 80 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించి అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్గా నిలిచింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అర్బన్ ఏరియాల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎన్టీఆర్ సినిమాలకు గట్టి పోటీ ఇచ్చాయి. అవుట్డోర్ లొకేషన్స్లో షూట్ చేసిన ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా మూగమనసులు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మనం ఈ రెండు సినిమాల మధ్య ఉన్న అసలైన బాక్సాఫీస్ ఫైట్ గురించి చర్చించుకుందాం. లవకుశ ఒక పక్కా కమర్షియల్ అండ్ డివోషనల్ ఇండస్ట్రీ హిట్ అయితే, మూగమనసులు ఒక కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్. కలెక్షన్ల పరంగా చూస్తే లవకుశ ₹1 కోటి మార్కును దాటి టాప్ ప్లేస్లో నిలిచింది. కానీ పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాలను లెక్కవేస్తే మూగమనసులు సినిమా నిర్మాతలకు భారీ ప్రాఫిట్స్ అందించింది. ఎందుకంటే లవకుశ బడ్జెట్ చాలా ఎక్కువ, మరియు అది 5 ఏళ్లు పట్టింది. కానీ మూగమనసులు తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో తీసి భారీ షేర్ వసూలు చేసింది. ఒకవేళ మనం ఈ రోజుల్లో ఉన్న ఇన్ఫ్లేషన్ వాల్యూని లెక్కలోకి తీసుకుంటే లవకుశ కలెక్షన్స్ ఈ రోజుల్లో దాదాపు 500 నుండి 600 కోట్ల సమానమని ట్రేడ్ ఎనలిస్టులు చెప్తుంటారు. అలాగే మూగమనసులు కలెక్షన్స్ కూడా ఈ రోజు లెక్కల్లో 300 కోట్ల మార్కును ఈజీగా దాటేస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. ఆ కాలంలో జనం దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నా కూడా సినిమా మీద ఉన్న పిచ్చితో థియేటర్లకు ఎగబడ్డారంటే ఆ సినిమాల రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ మాస్ మరియు పౌరాణిక ఫాలోయింగ్కి ఏఎన్ఆర్ తన క్లాస్ మరియు రొమాంటిక్ ఇమేజ్తో ధీటైన సమాధానం ఇచ్చేవారు. ఈ రెండు సినిమాలు కూడా ఆ ఇద్దరు హీరోల కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. లవకుశకర్ ఎన్టీఆర్ దేవుడిగా మారిపోతే, మూగమనసులతో ఏఎన్ఆర్ ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. చివరగా ఈ బాక్సాఫీస్ యుద్ధంలో విజేత ఎవరనేది పక్కన పెడితే గెలిచింది మాత్రం తెలుగు సినిమా అని చెప్పాలి. ఈ రెండు సినిమాలు ఇచ్చిన ధైర్యంతోనే తర్వాతి కాలంలో నిర్మాతలు భారీ బడ్జెట్ చిత్రాలు తీయడానికి ముందుకు వచ్చారు. ఈ రోజు మనం చూస్తున్న పాన్ ఇండియా సినిమాలు, గ్రాండియర్ అన్నీ కూడా ఆనాటి లవకుశ లాంటి సినిమాల స్ఫూర్తితో వచ్చినవే అని చెప్పవచ్చు. మరి మీ ఇంట్లో మీ నాన్నగారు గాని తాతయ్య గారు గాని ఈ సినిమాల గురించి మీకెప్పుడైనా చెప్పారా? లవకుశ మరియు మూగమనసులు ఈ రెండింటిలో మీకు పర్సనల్గా ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం? ఆ రోజుల్లో థియేటర్లో ఈ సినిమాలు చూసిన అదృష్టవంతులు ఎవరైనా మన వీడియో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ అనుభవాలను మాతో పంచుకోండి.
ఎన్టీఆర్ రామారావు గారి డైలాగ్స్ ఇష్టమా లేక ఏఎన్ఆర్ గారి నటన ఇష్టమా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ మరియు టాలీవుడ్ హిస్టరీ విషయాల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మరొక క్రేజీ బాక్సాఫీస్ ఫైట్గా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.